హలో అందరికీ. ఇవాళ మనం తెలుసుకోబోయే కథ 'హనీ గైడ్' మరియు 'హనీ బీ' కథ. ఆఫ్రికా సావన్నా అడవుల హృదయంలో సాహసాలతో నిండిన జీవితం గడుపుతున్న తెలివైన హనీ గైడ్ పక్షి అక్కో నివసించేది. మనుషులను ఉత్తమ తేనెగూళ్ళ వరకు దారి చూపించడం ఆమెకు ఎంతో ఇష్టం. దానికి ప్రతిఫలంగా ఆమెకు తేనె చట్నీ మొక్కలు లభించేవి. ఒకరోజు తేనెగూడు వెతుకుతున్న సమయంలో అక్కోకు ఒక చిన్న కష్టపడే తేనెటీగ బినా ఎదురైంది. బినా చాలా ఆందోళనగా ఉంది. ఎందుకంటే వారి గూడు మీద కొందరు దోచుకునే కందిరీగల దాడి జరుగుతోంది. అకో ఆశ్చర్యంతో అడిగింది, ఇంతగా కష్టపడటం ఎందుకు బినా? ఆ కందిరీగలు నీ శ్రమను అసలు గుర్తించవు కదా? బినా ధైర్యంగా తన రెక్కలు కదిలిస్తూ చెప్పింది, ఈ గూడు నా ఇంటి లాంటిది. దాన్ని కాపాడటం నా బాధ్యత. మేమంతా కలిసి పనిచేసి తేనె తయారు చేస్తాం. అది మా కోసమే కాదు, మొత్తం ప్రకృతి కోసం. బినా మాటలు విన్నాకో మనసు కరిగిపోయింది. తన ప్రత్యేక శక్తిని ఉపయోగించి వెంటనే మనుషులను ఆ గూడి దగ్గరికి తీసుకువెళ్ళింది. వాళ్ళ సహాయంతో కందిరీగలను తరిమేశారు. గూడు కాపాడబడింది. విజయం తర్వాత అక్కో అడిగింది, నువ్వు నాకు ఎందుకు తేనె ఇచ్చావు? నేను కేవలం పక్షిని కదా, పూలను పరాగ సంపర్కం చేయను కూడా. బినా మృదువుగా నవ్వింది, మా గూడు నమ్మకం ఇదే. పంచుకోవడం వల్లే మనం బ్రతుకుతాం. మన వనరులను పంచుకుంటాం, కలిసి పనిచేస్తాం, అలా ముందుకు సాగుతాం. నువ్వు కేవలం పక్షి కాదు అక్కో, నువ్వు మా గూడికి ఒక నిజమైన స్నేహితురాలివి. ఆ మాటలు విని అక్కో కన్నీళ్లు పెట్టుకుంది. తన అసలైన సంపద తేనె కాదు, తాను ఏర్పరచుకున్న స్నేహబంధాలే అని గ్రహించింది. ఆ రోజు నుంచి అక్కో బినా ఇద్దరూ కలిసి పనిచేశారు. మనుషులను మంచి గూడ్ల వద్దకు తీసుకెళ్లారు, ప్రకృతిని కాపాడారు. అక్కోకు సహకారం, త్యాగం, పంచుకోవడం విలువ తెలుసుకుంది. బినాకు స్నేహం, కలిసికట్టుగా పనిచేయడం ఎంత శక్తివంతమో అర్థమైంది. సూర్యాస్తమయం వేళ ఒక రాతిపై కూర్చొని ఆకాశాన్ని తిలకిస్తూ అక్కో చెప్పింది, నువ్వు నాకు నేర్పించింది అసలైన తేనె గుడిలో లేదు, మన స్నేహాల్లో ఉంది. బినా మధురంగా చిరునవ్వు నవ్వింది, నువ్వు నాకు చూపించింది చిన్న జీవులైనా కలిసి పనిచేసే పెద్ద మార్పు చేయగలరని. ఈ కథ నైతిక బోధ ఏంటంటే, మన నిజమైన సంపద మన దగ్గర ఉన్న వస్తువులు కాదు, మనం నిర్మించుకునే బంధాలే అసలైన సంపద. పంచుకోవడం, కలిసికట్టుగా పనిచేయడం, త్యాగభావమే జీవితాన్ని అర్థవంతంగా మారుస్తాయి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.